అందరూ చక్కగా తోవలు పోతే స్విమ్మింగ్ చేస్తానే వచ్చి ఇందులో పడ్డా. వరదలు చూస్తేనేమో బాగా వస్తున్నాయి, నీళ్లు కూడా టేస్ట్గా లేవు తాగుదామంటే. ఈ చెరువు పాడుగాను ఇంకా 4 కిలోమీటర్లుంది. దరిద్రంగా ఉన్నాయి నీళ్లు. చలికాలమైనా కూడా బాడీ వెచ్చగానే ఉంది. నా ముక్కుకేదో చికెన్ పకోడీ వాసన వస్తుంది. ఇటువైపా అటువైపా. ఈ చికెన్ వాసన నా ఓనర్ గాడి ఇంట్లో నుంచి అయితే కాదు, ఆడు ముందే నాకంటే పిసినారు. జల్దీ రండి, ఈరోజు రమేష్ గారి గ్యాంగో మన గ్యాంగో తేలిపోవాలి. సురేష్ గాని నమ్మిపోతున్నాం. అసలు మన తలకాయలు ఉంటాయా ఉండయా? ఎవరికన్నా చికెన్ మనకు మన తలకాయలు మొత్తం ఎగిరి పడతాయి. ఎవడీడు నాకంటే టాలెంటెడ్ గా ఉన్నాడు, కావలసుకొని నన్ను డామినేట్ చెయ్యడానికి ఎగురుతాడు. ముందు విని నమిలి పడేయాలి తొందరలో. బస్తే మీ సవాల్, నమిలి పడేస్తా. ఈ దురదలు పాడుగాను పేర్లు పడ్డట్టున్నాయి. అప్పటికి డాడీ చెప్పిండు వర్షంలో తడవకరా అని, కానీ నేనే వినకుండా తడిచిన బాగా పేర్లు పడ్డాయి. ఈ గోక్కోలేక చేస్తానా. అర్జెంటుగా ముందు పేర్ల మందు కొనుక్కోవాలి, దానితో పాటు అబ్బా దువ్వెన కూడా కొనుక్కోవాలి. అయినా ఇట్లా పోగడం కూడా మంచిదేలే, బాడీ స్లిమ్ అవుతుంది. ఆ రాముగాడి పేర్లు నాకు పట్టుకున్నట్టున్నాయి, అందుకే వాడితో తిరగద్దు. నేను అందరి దగ్గరికి వెళ్ళి నా పేర్లని అందరి తలకాయల్లో వేస్తా. ఈ టార్చర్ అందరికీ ఉండాలి. నరేష్ వాళ్ళ గ్యాంగ్ వస్తుంది, ఎవడు వేసి పడేస్తా వాళ్ళని. అబ్బో నాకు మోషన్స్ అయితేనే, ముందు నేను మోషన్స్ వెళ్ళొస్తా. నాకు తెలుసు ప్లాన్ పిరికి పంది. బస్తే మీ సవాల్, మనందరం వెళ్తాం పదండి.